ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో టీడీపీ కార్యకర్తలతో నిన్న జరిగిన మినీ మహనాడులో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ పాలనలో నన్ను జైలుకు పంపారు. భార్య పిల్లలను పక్కన పెట్టి కార్యకర్తల కోసం ప్రాణాలకు తెగించి ధైర్యంగా నిలబడ్డా. ఎప్పుడూ భయపడలేదు. మీరు చూపిన ప్రేమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. ఈ మద్దతు సహకారం ఎప్పుడూ మర్చిపోలేనని ఎమోషనల్గా మాట్లాడారు. ఎందుకంటే భయం కాదు. అక్కడ మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా మన కోసం పోరాడాడు. మీ దుర్మార్గ పరిపాలన గురించి ఎప్పుడు కూడా భయపడలేదు. ఆనందం. ఎస్, నా కార్యకర్తల కోసం నేను జైలుకి వెళ్తాను. నా కార్యకర్తలు నేను వదిలి వెళ్ళిపోను. ఇదే డిఎస్పీలు ఎస్పీలు వచ్చి అడిగారు, కార్యకర్తల కోసం నేను నిలబడతాను, నేనే జైలుకి వెళ్తానని చెప్పి నాతో పాటు 14 మందిని ఒకేసారి నేను జైలుకు పోవడం జరిగింది. ఎప్పుడూ భయపడలే. రాత్రి బహుళ ఏసీలు ఉంటావు, ఏ విధంగా తట్టుకుంటావు అన్నారు. భయం లేదు. నా కార్యకర్తల కోసం షెడ్ ఇప్పి పండుకున్నాను. ఈగలు వచ్చినా గడపండ భయపడలేదు, దోమలకు భయపడలేదు, దేనికి భయపడలేదు. అందుకే మీరందరూ కూడా నాతో పాటు నిలబడ్డారు. మీరందరూ కూడా ఇచ్చారు. ఈరోజు ఆ గౌరవం ఈరోజు ఇంత పెద్ద ఎత్తుకు తీసుకొచ్చింది. ఎక్కడ కూడా నంద్యాల జిల్లాలో గతంలో ఎవరూ చేయలేనటువంటి మంత్రి పదవి నాకు వరించింది.